తెర మీదకి పోతే మహాకుంభమేళ ఐక్యతకు గుర్తు, భవిష్యత్ తరాలకు స్ఫూర్తి, ఆశ్చర్యపరిచిన ఆధ్యాత్మిక వేడుక ప్రధాని మోదీ. ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా ప్రధాని ఎదురుదాడి. చూద్దాం ఏమన్నాడు ఈ పెద్ద మనిషి. అయితే ఏమన్నాడు మోడీ సారు అంటే ఇటు పాయే మహాకుంభమేళ ఐక్యతకు గుర్తుగా భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పటికే కోట్లాది మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి ఆశీస్సులు తీసుకున్నారని చెప్పారు. ఈ ఆధ్యాత్మిక వేడుకను చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారని ప్రధాని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్లో బాగేశ్వర్ ధామ్ మెడికల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్కు భూమి పూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సరే పెద్ద మనిషికి ఈ రకంగా చెప్పుకొచ్చిండు. ఐక్యతకు ఏమన్నాడు, మహాకుంభమేళ ఐక్యతకు గుర్తు. ఇక మహాకుంభమేళ పోయిన భక్తులకు ఏం జరిగే ఏమాయే, మహాకుంభమేళ ఐక్యతకు గుర్తు అని పెద్ద మనిషి మోదీ సాబ్ చెప్పుకొస్తున్నాడు. అయితే మహాకుంభమేళ ఇక్కడ దేశ నలుమూలలే కాదు, సరే ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు వచ్చిర్రు, మంచిగానే ఉంది. అయితే ఇక్కడ పాపాలు పోగొట్టుకున్నందుకు పైనం కట్టిన ఎవరైతే జనాలు ఉన్నారో ఈ పబ్లిక్ రోగాలు మూట కట్టుకొచ్చుకున్నారు అనేది కూడా మరి మనకు డాక్టర్లు చెప్తున్న ముచ్చట. అదేంది నర్సే తాత ఉని అజ్ఞానం పాడైపోను. మహాకుంభమేళ కుంభమేళకు పోతే పాపాలు పోతాయనే కదా. గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు, పవిత్రమైన స్నానాలు చేస్తే మన ఒంట్లో ఉన్న రోగాలు పోతాయి.